ఎవరైతే దీర్ఘకాలం జీవిస్తున్నారో, బలాన్ని కలిగి ఉన్నారు, ఆరోగ్యవంతులుగా ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ ఉన్నారు, ధనాన్ని సంపాదిస్తూ ఉన్నారు. అలాంటి వారిని చూసి మనుషులు అంటారు, వీరు నిశ్చయముగా ధన్యులు అంటారు. కానీ ఈ రోజున ఇలాంటి వాటిని కలిగి ఉండడమే ధన్యమా? మనకి కీడుగా ఉన్నవి అవి ధన్యము కాదా అని మనం ప్రశ్న వేసుకుంటే గనక మనకి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనం ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు గనక మనం చదవగలిగితే అక్కడ పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటాడు. ఇంకా కింద వచనాలలో క్రీస్తు యొద్దకు నేను వెళ్ళిపోవడం నాకు మేలు అంటాడు. అసలు మరణం ఎలా మేలవుతుంది? మరణం ఎలా మనిషికి ధన్యమవుతుంది? మరణం ఎలా లాభమవుద్ది అని మనం ప్రశ్న వేసుకుంటే ఒక 5 విషయాలు మీ ముందు ఉంచుతాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూడగలిగితే, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారు. అంటే రాబోతున్నటువంటి కీడును చూడకుండా మనుషులు వెళ్ళిపోతున్నారు అంటే అది వారికి లాభము మేలు అని మనం తెలుసుకోవాలి. బొక్క స్వామి గారు చాలా మంచి వ్యక్తి, దైవజనులను ప్రేమించేటటువంటి వ్యక్తి, ఎవరికి హాని చేసేవారు కాదు, అందరితో నవ్వుతూ మాట్లాడే వ్యక్తి, అందరి యొక్క మేలును కోరుకునేటటువంటి వాడు. అయితే మనం ఇలాంటి వ్యక్తి ఎందుకు దేవుడు తీసేసుకున్నాడు, ఎందుకు దేవుడు మరణాన్ని అనుమతించాడు అని కొంచెం మంది హృదయంలో అనుకోవచ్చు. కానీ మనం 1 రాజుల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనాన్ని చూడగలిగితే, యెరోబాము చేసిన దుష్టత్వాన్ని బట్టి ఆ రాజు ఇంటి మీదకి కీడు వస్తూ ఉంటే వారికి ఎలాంటి దుస్థితి పడతాదో దేవునికి తెలుసు గనక అతని కుమారుడైనటువంటి అబియా దేవుని యందు భక్తి కలిగి భయము కలిగి మంచిగా జీవించిన కారణము చేత అతడు మంచిగా మరణించి సమాధి చెయ్యబడేలా ఆ కీడును చూడకుండా దేవుడు అతన్ని తన యొద్దకు చేర్చుకున్నాడు. అలాగే స్వామి గారు ఏ రోజైతే మరణించారో, ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోవడమే దానిని సహించలేను, భరించలేనంత బాధ అని మనం అనుకుంటే, ఆ రోజు వెనుజులా దేశంలో ఒక మహా పెద్ద భూకంపం సంభవించి మానవుడు కట్టిన నిర్మాణాలు పేక మేడలలా కూలిపోయి లక్షల మంది కుటుంబాలు ఆ శిథిలాల కింద చిక్కుకుపోయాయి, ఆ శిథిలాల కింద చిదికిపోయాయి. తల్లికి పిల్ల లేకుండా, పిల్లకు తల్లి లేకుండా, భర్తకు భార్య లేకుండా, భార్యకు భర్త లేకుండా చాలామంది దారుణమైన మరణాన్ని చూశారు. ఇలాంటి పరిస్థితులు ఎవరు చూడవలసి వస్తుంది అంటే బ్రతికి ఉన్న మనమే చూడవలసి వస్తుంది. చనిపోయిన వారు కరోనా లాంటి పరిస్థితులను చూడరు గనక వారు ధన్యులు అని మనం అనుకోవాలి. అదేవిధంగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూడగలిగితే, మరణం ఎందుకు లాభము మేలు అని ఆలోచన చేస్తే, మరణించిన వ్యక్తి తమ ప్రయాసలు, కష్టాన్ని, శ్రమలు ముగించబడి విశ్రాంతిలోనికి వెళ్తారు గనక అది వారికి మేలు అని వాక్యం సెలవిస్తుంది. ఉదాహరణకి స్వామి గారు చాలా కష్టజీవి, ఒక పక్కన లేబర్ వర్క్ చేస్తూ, మరో ప్రక్కన పశువులను పెంచుతూ, మరొక వైపు వ్యవసాయాన్ని చేస్తూ, అలాగే వారికి పుట్టిన బిడ్డలందరి మేలు కోసం ఆయన ఎన్నో సంవత్సరాలు రోహిణి కార్తె లాంటి ఎండలలో కూడా కూర్చోకుండా నుంచోకుండా ఆయన ఎంతో కష్టపడ్డాడు.
అయితే ఇప్పుడు దేవుడు అతనికి విశ్రాంతిని ఇవ్వాలి అని ఆయన్ని ఆయన మరణాన్ని అనుమతించాడు. కనుక మనం కూడా లాజరు బ్రతికి ఉండగా భూమి మీద ఎంతో అనారోగ్యంతో బాధపడ్డాడు. తన ధనమంతా హాస్పిటల్ పాలై పేదవాడిగా జీవించాడు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేక ఎంతో బాధను, ఇబ్బందులను, శ్రమలను అనుభవించాడు. కానీ మరణించిన తర్వాత తాను దేవుడు నివసించేటటువంటి ఆ పరదేశంలోనికి వెళ్ళి అక్కడ విశ్రాంతిని, నెమ్మదిని అనుభవిస్తున్నాడు. అలాగే భూమి మీద శ్రమ పడినటువంటి బొక్క స్వామి గారు కూడా ఆ యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించారు గనక అది మరణం ఒక లాభంగా మనం చూడవచ్చు. మనం పౌలు అంటున్నాడు, మరణం అంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము మేలు అన్నాడు. అసలు మరణం ఎలా మేలుగా లాభముగా ఉంటుంది అన్న ఆలోచన చేస్తే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే మనం దేహంతో ఉన్నంతకాలం దేవునికి దూరంగా ఉన్నాం. కానీ మన ఆత్మ ఈ దేహాన్ని వదిలిపెట్టింది అంటే ఎవరైతే యేసు ప్రభువుల వారిని నమ్మారో వారి యొక్క ఆత్మ ఏమవుతుంది అంటే దేవుని సన్నిధికి చేరుతుంది. అంటే మట్టిలోండి తీయబడిన శరీరం మరలా కప్పెట్టిన, కాల్చిన మన్నుకు మన్నుగా మారిపోతుంది. కానీ ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది కనుక మరలా ఆ దేవుని సముఖంలోనికి వెళ్తుంది. కనుక ఎవరైతే యేసు ప్రభువుల వారిని నమ్మి మరణించారో వారి ఆత్మను దేవుడు ఒక కాపరిగా కాచి అది తీర్పు దినము వరకు, మనము నిత్య జీవంలో ప్రవేశించేంత వరకు మనల్ని కాపాడుతాడు. అలాగే పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము మేలు అన్నాడు. మరణం మనకి ఎందుకు మేలు లాభంగా ఉంటుంది అంటే మన క్రియలకు తగిన ప్రతిఫలం పొందుతాము గనక. ఇది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో ఎవని క్రియలకు తగిన ప్రతిఫలం వారు పొందుతారు. ఉదాహరణకి మనం చనిపోయిన తర్వాత మనకు కూడా ఆస్తులు రావు, కానీ మనం చేసుకున్న మంచి చెడులే మనకు కూడా వస్తాయి. మనం మంచి చేసినట్లయితే మన మంచికి తగిన ప్రతిఫలాన్ని మనం పొందుతాం. ఉదాహరణకి ఉదయం నుండి సాయంకాలం వరకు కష్టపడిన వ్యక్తి జీతాన్ని చూసిన వెంటనే తన కష్టాన్ని మర్చిపోతాడు. 9 మాసాలు మోసి ప్రసవ వేదనతో బిడ్డను కనిన తల్లి తాను కనిన బిడ్డను చూసుకుని తన వేదన మర్చిపోద్ది. అదేవిధంగా దేవుని సముఖంలోనికి వెళ్ళిన వ్యక్తి వారి క్రియలకు తగిన ఫలితాన్ని పొందినప్పుడు వారి కష్టాలను, శ్రమలన్నిటినీ కూడా మర్చిపోతారు. ఉదాహరణకి శోధనను జయించిన వారికి ఆయన జీవ కిరీటాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే అంతము వరకు వారి విశ్వాసాన్ని కాపాడుకున్న వారికి నీతి కిరీటాన్ని ఇస్తాడు. దేవుని మందను కాచేవారికి మహిమ కిరీటాన్ని ఇస్తాడు. ఇలా దేవుని యొద్దకు ఆత్మలను నడిపించే వారికి అక్షయ కిరీటం, ఆనంద కిరీటం లాంటి వాటిని ఇచ్చినప్పుడు వారు పడిన కష్టాన్ని, బాధలను మర్చిపోతారు. ఇక చివరిగా మరణం, పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, మరణం నాకు ఒక లాభము అంటున్నాడు. అంటే మరణం నాకు మేలు అంటున్నాడు. ఎందుకు అది లాభం, మేలు అంటే ఎవరైతే తమ జీవితాన్ని ముగించుకుని దేవుని దగ్గరకు వెళ్ళారో వారు నిత్యము సంతోషిస్తారు గనక, ఆనందిస్తారు గనక మరణం వారికి మేలు. అంటే మనం దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ పాపం ఉండదు, మరణం ఉండదు, సాతాను ఉండడు. మనం అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే అక్కడ లంచం, మోసాలు ఉండవు, వ్యాధి బాధలు ఉండవు, మరణము ఉండదు. నిత్యము కూడా భద్రంగా మనం ఉంటాం, నిత్యము క్షేమంగా మనం ఉంటాం.
నిత్యము సమాధానాన్ని అనుభవించేటటువంటి స్థలంలోనికి మనం వెళ్తాం గనక, ఎవరైతే యేసు ప్రభువుల వారిని నమ్మి యేసు ప్రభువుల వారి గురించే జీవిస్తారో, అలాంటి వారు యేసు ప్రభువులో మరణించినప్పుడు, నిద్రించినప్పుడు అది వారికి లాభముగా, మేలుగా దేవుడు మారుస్తాడు అని చెప్తూ నా మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన. తండ్రి, నీకే వందన. ఎవరైతే ఈ సందేశాన్ని వింటూ ఉన్నారో నాయన, నీవు నీ బిడ్డల జీవితంలో ఏది అనుమతించినా అది మేలుకే మార్చగలిగిన సమర్థుడవని నమ్ముతూ నాయన నిన్ను స్తుతిస్తూ ఉన్నా. కనుక బ్రతికితే మాకు ఆయుష్ ఇస్తే నీ కోసమే బ్రతుకుతాం. ఒకవేళ నీవు మరణాన్ని అనుమతించినా కానీ అది మాకు మేలుకరంగా మార్చే దేవుడు గనక నీ సామర్థ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.